మీతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీడియో కాల్లో మాట్లాడతారు. ఆయన వీడియో కాల్లోకి రాగానే లేచి నిలబడి నమస్కారం చేయాలి. ఆ తర్వాత మీ కేసు విచారణ మొదలవుతుంది అంటూ సైబర్ నేరగాలు ఫేక్ కోర్ట్ ని నకిలీ జడ్జ్ ని తయారు చేసి కోర్ట్ ఆధ్వర్యంలో మీ ఖాతాలు అసెస్మెంట్ చేస్తామంటూ నమ్మిస్తూ వృద్ధుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఓ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ ని అలాగే బురిడి కొట్టించి డిజిటల్ అరెస్ట్ చేసి 1,34,00,000 కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన రిటైర్డ్ చీఫ్ సైంటిస్టుకు గత నెల 31న ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీపై బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంటూ చెప్పాడు. అందుకు సంబంధించిన వివరాలు పోలీస్ ఆఫీసర్ సందీప్ రావు వివరిస్తారంటూ ఫోన్ను మరొకరికి కనెక్ట్ చేశాడు. దీంతో తనకు తానుగా పోలీస్ ఆఫీసర్ అంటూ చెప్పుకుంటూ సందీప్ రావు ఫోన్లో మాట్లాడారు. మీ ఆధార్ నంబర్ను సదాకత్ ఖాన్ అనే వ్యక్తి దుర్వినియోగం చేశాడు. అతనిని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నవంబర్ 2, 2024న అరెస్ట్ చేశామన్నారు. అతడిని విచారించిన సమయంలో కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్కు సైబర్ నేరాలు చేసేందుకు అక్రమంగా మనుషులను రవాణా చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో మీ ఆధార్ కార్డుకున్న లింకుపై సిబిఐ కూడా దర్యాప్తు చేస్తుందని వివరించాడు. ఇప్పటి వరకు మీపై అనుమానంతోనే కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పాడు. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విచారణను పరిశీలిస్తుందని తెలిపాడు. రేపు మిమ్మల్ని సిబిఐ ఆ డాక్యుమెంట్లతో విచారిస్తుందంటూ ఫోన్ పెట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత సిబిఐ ఆఫీస్ పేరుతో కొన్ని డాక్యుమెంట్లు పంపించారు. సుప్రీంకోర్టు లోగో, ఢిల్లీ, కర్ణాటక పోలీస్, సిబిఐ పోలీసుల విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లంటూ కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను వాట్సాప్ చేశారు. అందులో అరెస్ట్ వారెంట్ జారీ కావడానికి సిద్ధంగా ఉన్న ఒక డాక్యుమెంట్ సైతం ఉంది. దానిని చూపించిన నకిలీ సిబిఐ ఆఫీసర్ మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మీకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాలి, మనీ లాండరింగ్ కు పాల్పడలేదని, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు రాలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందుకు సుప్రీంకోర్టు రిజిస్టర్ కు సంబంధించిన వివరాలు ఇస్తామన్నాడు. అంతేకాదు సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి మీ బ్యాంకు వివరాలు పంపించండి సూచించాడు. అవసరమైతే ఆర్డీజీఎస్ ద్వారా మీ ఖాతాలో ఉన్న డబ్బును సుప్రీంకోర్టు ఖాతాకు పంపించి మీకు ఈ కేసుతో సంబంధం లేదని నిర్ధారణ అయిన తర్వాత కోర్టు నుంచి నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు తిరిగి డిపాజిట్ చేయించుకోండంటూ సూచన చేశాడు. మీరు రేపు వీడియో కాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మాట్లాడాల్సి ఉంటుందని, తెల్ల దుస్తులు వేసుకుని వీడియో కాల్లో మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఇక ఆయన చీఫ్ జస్టిస్ కావడంతో వీడియో కాల్లోకి రావడంతోనే మీరు పైకి లేచి నిల్చుని నమస్కారం చేయాలంటూ సూచించారు సైబర్ కేటుగాళ్లు. ఇది నిజమని నమ్మిన బాధితుడు, అతడి భార్య మరుసటి రోజు వీడియో కాల్ రావడంతోనే అప్రమత్తమయ్యారు. ఇంతలో వీడియో కాల్లో ప్రత్యక్షమైన ఓ క్రిమినల్ సుప్రీంకోర్టు జడ్జిలా బిల్డప్ ఇచ్చారు. మీపై తీవ్రమైన ఆరోపణలున్నాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించారు. అయితే మీరు అమాయకులు అయ్యేందుకు కూడా అవకాశం ఉందని, పోలీసులు చెప్పేది ఏకపక్షంగా నమ్మలేం అంటూ మాట్లాడారు. ఇందుకు మీ బ్యాంకు ఖాతాలు అసెస్మెంట్ చేస్తే సరిపోతుందని, 2 రోజుల్లో ఈ అసెస్మెంట్ పూర్తి చేయాలని, సుప్రీంకోర్టు నేతృత్వంలో ఇది జరుగుతుందంటూ హామీ ఇచ్చాడు. మీరు సుప్రీంకోర్టుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసే మొత్తం తిరిగి రీఫండ్ అవుతుందని, భయపడాల్సిన పని లేదంటూ భరోసా ఇచ్చారు సైబర్ క్రిమినల్స్. ఇది నిజమని నమ్మిన బాధితుడు తన 3 ఖాతాల్లో ఉన్న 1.34 కోట్ల రూపాయల డబ్బును ఈ నెల 2-3 తేదీల్లో సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. His call is automatically connected to another call. ఆ కాల్లో అతను ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడంటే, ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్ హూ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఎ పర్టికులర్ కేస్ రిలేటెడ్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ వేర్ ఇన్ వీ హ్యావ్ గాట్ అన్ అక్యూజ్డ్ అండ్ అతని పొజిషన్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ మాకు దొరికింది. ఈ డీటెయిల్స్ బట్టి మేము మీ పేరు మీద అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేసినాం. దిస్ ఇస్ హౌ ది క్రైమ్ హ్యాస్ కమెన్స్డ్ అండ్ అవుట్ ఆఫ్ ఫియర్ దిస్ పర్సన్ ఆల్సో paid huge amount to the person and 1,34 lakhs అనేది పే చేయడం జరిగింది. ఇలాంటి సైబర్ కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని చెబుతున్నారు. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరిస్తే కంగారు పడకుండా పోలీసులను కాంటాక్ట్ చేయాలని సూచిస్తున్నారు.